హాయ్ హనీ, నేను వచ్చి చాలాసేపు అయింది, తొందరగా రా బేబీ. ఏంటి అప్పుడే సగం బ్యాకప్ అయిపోయిందా? ఇంకా సగమేనా? యు ఆర్ సో ఫాస్ట్. నేను వెయిట్ చేస్తూ ఉంటా, నువ్వు వచ్చే ప్లీజ్. సార్ మేడం వచ్చేలోగా ఓ ఫుల్ వేస్తారా? ఫుల్ వద్దు కానీ ఓ పెగ్గు చాలు. ఒక్క పెగ్గనా? పోనీ 2 పెగ్గులు తేనా? ఒక్కటి చాలురా. దొరికిపోయావురా. ఎరమానా బాడికెళ్ళి బీరు కొడదామంటే గుడికి వెళ్ళాలని సంత కబీర్లా కబుర్లు చెప్పావు, ఇప్పుడేమో ఇక్కడ కూర్చొని బేరాలతో బేరాలాడుతున్నావా? బాస్మాష్గా. సార్ మీకో 2 ఆయనకో 2 తెమ్మంటారా పెగ్గులు? ఉండరా బాబు, వీడు అసలే కోతి, మందేస్తే చిందేసి చంపేస్తాడు. కాసేపట్లో నా గర్ల్ ఫ్రెండ్ వస్తుందిరా, తర్వాత ఇప్పిస్తాను లేరా. ఇప్పుడు ఇప్పించకపోతే నీ పదవికి నిప్పండిచ్చేస్తాను నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర. వద్దు బాబు, ఇప్పుడే ఇప్పిస్తాను. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను. ఇరుక్కుపోయిన నీకు చురుక్కుమని పెట్టే చిత్రం చూపిస్తాను, అక్కడ చూడు. అరే నాగబాబు నరేష్ వస్తున్నట్టున్నారు. ఎరా నాగబాబు, ఇప్పటికైనా బార్లు వచ్చారు, ఇంకా బీరులు ఏరులై పారాల్సిందే. దా కూర్చో. సార్ ఈ కొత్త సార్లిద్దరికి 2 తెమ్మంటారా పెగ్గులు? వీళ్ళు మందు కాదు కదా, మంచినీళ్ళు కూడా తాగరు. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఒక పాపకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ ఉంటే దానికి రెస్టారెంట్ ఓనరు డబ్బులు సాయం చేస్తా అన్నారు. ఆయనకి పాప రిపోర్ట్స్ చూపించి చెక్ తీసుకెళ్దామని వచ్చాం. నిక్కర్లు వేసుకునేవాడికి కూడా లిక్కర్ తాగించి జనాల లివర్కి బొక్కలు ఎట్టించే మీ ఓనరు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చెక్కిస్తానని మా వాళ్ళ చేత చక్కర్లు కొట్టిస్తున్నాడా? ఎక్కడ రావాడు? ఆయన రావడానికి ఇంకా 10 నిమిషాలు పడుతుంది సార్. ఈ లోపల ఓ 2 పెగ్గులు వేస్తారా? నువ్వు ఆగరా నాయన. ఒరే వీక్ అంతా పనిచేసినా వీక్ అయిపోర్రా మీరు. వీకెండ్లో కూడా సమాజాన్ని ఉద్ధరించడానికంటూ పరుగులు పెడుతుంటారే, కాస్త ఎంజాయ్ చేసి రిలాక్స్ అవ్వచ్చు కదా. వీకెండ్లో చేసే ఈ పనే మాకు నిజమైన ఎంజాయ్మెంట్ని, అలసిపోయిన మా మనసుకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఏది ఈ బార్ల చుట్టూ తిరిగి డబ్బుల కోసం వీళ్ళని వాళ్ళని బతిమలాడటమా మీకు ఎంజాయ్మెంట్ ఇచ్చేది? ఆ పసిపాప ఆరోగ్యం బాగై మళ్ళీ నవ్వుతూ మా చెయ్యి పట్టుకొని థ్యాంక్స్ అన్నా అన్నప్పుడు వచ్చే ఆనందం 1000 కోట్లు సంపాదించినా రాదురా. పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తే వచ్చే కిక్కు లిక్కర్లో కానీ గర్ల్ ఫ్రెండ్తో కొట్టే చక్కర్లో కానీ ఎక్కదరా శ్రీకాంత్. అయినా చెక్కులు ఇప్పించే మీలాంటి వాళ్ళు దొరకడం నిజంగా ఆ పాప లక్కు. నిజమేననుకో, అయినా అంతంతసేపు అదేంటది అమ్మా స్వచ్ఛంద సేవా సంస్థ కోసం టైం స్పెండ్ చేయడం మా లాంటి వాళ్ళ కాదురా బాబు. ఎంతోసేపు అక్కర్లేదురా. సమాజంలో చక్కటి మార్పులు తీసుకురావడానికి నీ సమయంలో నెలకి 1 గంట చాలు. గంట అయినా 1 గంటలో ఏమవుతుందా? నెల తక్కువ తల తెక్కల వెదవా. మరే గంట కష్టపడితే సమాజం మారిపోతుందంటే నేను ఒక్కడనే కాదు, నాతో పాటు 100 మందిని తీసుకొస్తాను. ఏమిటి 100 మందిని తీసుకొస్తావా? 100 మంది వస్తే 100 గంటలు అవుతాయరా. అప్పుడు చిన్న మార్పులు కాదు, అద్భుతాలు చేయొచ్చు. ఎలాగరా? గంటలో సమాజాన్ని ఎలా మార్చవచ్చు? ఒక్క ఎగ్జాంపుల్ చెప్పు. ఒకటి కాదురా, చాలా చెప్తాను నేను. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి 10వ తరగతి తర్వాత ఏం చేయాలో గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్లకు మేము రీసెర్చ్ చేసి తయారు చేసిన మెటీరియల్తో కెరీర్ గైడెన్స్ సెషన్ కండక్ట్ చేయడానికి 1 గంట సమయం పడుతుంది. ఆ 1 గంటలో 100 మంది దిక్కుతోచని చిన్నారులకు 10th తర్వాత చేరడానికి అందుబాటులో ఉన్న 100 కోర్సుల గురించి వివరించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయొచ్చురా. ప్రైవేట్ స్కూల్ పిల్లలకే 10th క్లాస్ తర్వాత ఎంపీసీ, బైపీసీ, సిఏ ఫౌండేషన్ తప్ప వేరే కోర్సు గురించే తెలియదు. ఇక గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఏం తెలుస్తుంది? అలాంటి వారి జీవితాలను 1 గంట సెషన్తో చక్కటి మలుపు తిప్పగలగటం ఆశ్చర్యం కలిగించే విషయమే. దాంతోపాటు మన నరేష్ అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు, వికలాంగుల హోములకు, బ్లైండ్ స్కూళ్ళకు వెళ్ళి వాళ్ళతో 1 గంట గడుపుతుంటారు. వాళ్ళని పలకరిస్తేనే పులకరించిపోతారు. ఇక వాళ్ళతో కబుర్లు చెప్పి వాళ్ళ యోగక్షేమాలు కొనుక్కుని ఆ పిల్లలతో ఆడుకుని వాళ్ళ బాధలు విని వాళ్ళకి మేమున్నామని భరోసా ఇచ్చి తిరిగి వస్తుంటే వాళ్ళ కళల్లో కదిలే కృతజ్ఞతాభావం, దానివల్ల మనకు కలిగే ఆనందం, సంతృప్తి కోట్లు కుమ్మరించినా రావురా. నువ్వు చెప్తుంటే చాలా బాగుందిరా. 2 గంటల నుండి నా గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ కూర్చోను ఇక్కడ. అదే సమయంలో వాళ్ళతో స్పెండ్ చేస్తుంటే ఏ విస్కీ తాకుండా సరైన కిక్ ఎక్కేదేమో. అంతేకాదు రోయ్, ఈ నాగబాబు గారు స్కూల్ పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం,
పెయింటింగ్, క్విజ్ కాంపిటీషన్లు పెట్టడం, గేమ్స్ ఆడించడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు వాడిని చూడాలి. స్కూల్లో గడిపే ఆ 1 గంటలో టైం మిషన్ ఎక్కి వెనక్కి వాడి బాల్యంలోకి వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఆ మధురానుభూతులను ఆస్వాదిస్తున్నట్టు కనపడతాడురా. నిజమేరా, ఆ 1 గంట ఆఫీస్లో వారమంతా పని శ్రమను తీసి పడేసి మైండ్ని రీఫ్రెష్ చేసేస్తుంది. మందుతో పొందలేని ఆనందం ఇందులో ఉంది కాబట్టి వాళ్ళంత పసందైన జీవితం గడుపుతున్నట్టున్నారా శ్రీకాంత్. మేము చేసేవన్నీ నువ్వు అనుకున్నంత పసందైన పనులు కాదులే సీను, కానీ సమాజం పట్ల మన బాధ్యతను పెంచే యాక్టివిటీస్ని చేస్తుంటాం మా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా. బ్రతికించడానికి ఎంతో కష్టపడినా మృత్యువుతో పోరాడి ఓడిపోయిన చిన్నారులకి ఈ చేతులతో చిత్తి పేర్చాము. అందుకే మేము 1 గంట కష్టపడితే నెల రోజులు బ్రతికిపోయే చిన్నారులను రక్షించడానికి తలసీమియా వ్యాధిపై యుద్ధం ప్రకటించాము. 1 గంట కష్టపడితే నెల రోజులు బతికిపోవడం ఏంటి? ఈ తలసీమియా వ్యాధి ఏంటి? శరీరంలో రక్తం తయారు చేసుకునే శక్తి లేకుండా చేసే ఒక జెనెటిక్ డిసార్డర్ తలసీమియా వ్యాధి. పుట్టినప్పటి నుండి ప్రతి 15 రోజులకు రక్తం ఎక్కించుకోకపోతే రక్తం తగ్గిపోతూ చిత్రవదన అనుభవిస్తూ చనిపోతారు ఆ చిన్నపిల్లలు. కానీ ఎవరైనా మంచి వ్యక్తులు రక్తదానం చేస్తూ ఉంటే మాత్రం బతికిపోతారు. అలాంటి వారికి రక్తదానం చేయడానికి 10 నిమిషాలు సరిపోతుంది. ఇది నేను ఒప్పుకుంటాను. మన ఆఫీస్లో మీరు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు ఎంత రక్తం తీసేస్తారో, ఎన్ని గంటలు పడుతుందో, రికవర్ అవ్వడానికి ఎన్ని నెలలు పడుతుందా అని భయపడ్డాను. కానీ 10 నిమిషాల్లో నా రక్తం ఇచ్చేసి వెళ్ళి నా పనులు నేను చూసుకున్నాను. అయితే మీరు తీసుకున్న రక్తంతో పసిపిల్లల ప్రాణాలు నిరంతరం కాపాడుతున్నారని నాకు అప్పుడు తెలియదు. ఓహో, నువ్వు తలసీమియాపై కండక్ట్ చేసిన సెమినార్ అటెండ్ అవ్వలేదు కదా? ఓకే, పెళ్లి చేసుకోబోయే వారందరూ పెళ్లికి ముందు జాతకాలు చూసుకున్నట్టే HbA2 అనే ఒక చిన్న రక్త పరీక్ష ద్వారా కంపాటబిలిటీ చూసుకొని పెళ్లి చేసుకుంటే వాళ్ళ కడుపున బ్రతికినంతకాలం నరకం అనుభవించే తలసీమియా పిల్లలు అసలు పుట్టకుండా ఆపవచ్చు. దీని ద్వారా తలసీమియాని పూర్తిగా నిర్మూలించవచ్చు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయడానికి సెమినార్ కండక్ట్ చేయడానికి కూడా 1 గంట కన్నా ఎక్కువ సమయం పట్టదు. అవునండి, మా సార్ వాళ్ళ పాప కూడా అదే జబ్బుతో చచ్చిపోయింది పాపం. అప్పుడే మా అందరికీ రక్త పరీక్షలు చేయించారు మా సార్. అప్పటి నుండి ఎవరైనా పసిపిల్లలకి జబ్బు చేసి డబ్బులు అవసరమైతే లేవనకుండా సహాయం చేస్తారు మా సార్. అది సంగతి. లిక్కర్ బిజినెస్ మ్యాన్ కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జగ్గుకి కనెక్షన్ ఇప్పటికి అర్థమైంది. అయినా ఇక గుండెలు పిండింది చాలు, మందు పడక నోరెండిపోతుంది, కడుపులో కూడా మండుతుంది, ఆకలి కేకలు తప్ప అసలు అస్సలు పట్టలేదు. ఆకలి అంటే గుర్తొచ్చింది. మా అన్నం పరబ్రహ్మం ప్రాజెక్టులో దిక్కులేని వారికి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులను చూసుకుంటూ రోడ్ల మీద పడుకునే ఆ రోగుల బంధువులకు మరి ఏ ఇతర కారణం చేతైనా తిండి దొరక ఆకలితో అలమటించే ఆర్తులకు భోజనం ప్యాక్ చేసి పంచిరావడానికి కూడా 1 గంట సరిపోతుంది. మనం అందించిన ఆహారాన్ని ఆవురావురమంటూ తింటూ ఆ పూట గడిచిందని ఆనందపడే వారి మొహాలు చూస్తే ఆ గంట మనం పడిన శ్రమంతా మాయమైపోవడమే కాకుండా 1000 ఏనుగుల బలం వచ్చి మరిన్ని మంచి పనులు చేయాలనిపిస్తుంది. అది సరేరా, గంటలో ఎన్ని మంచి పనులు చేయొచ్చో అర్థమైంది. ఆ గంట సమయం కూడా ఇవ్వడానికి ఇక్కడ లేని మన ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ప్రపంచంలో ఏ మూలనున్నా మన ప్రచారానికి పాంప్లెట్లు, బ్రౌచర్లు డిజైన్ చేయొచ్చు, మన డేటాబేస్ని అప్డేట్ చేయొచ్చు, సోషల్ మీడియాను ఉపయోగించి ఈ విషయాలన్నీ 1000 మందికి తెలిపే ప్రయత్నం చేయొచ్చు, లేదా కనీసం నెలకు 100 రూపాయలు ఇచ్చి మన సేవా కార్యక్రమాలకు ఆర్థిక సాయం కూడా అందించవచ్చు. 100కే వస్తుందిరా నీ 100? సార్ నా టిప్పే 100 ఇస్తారు. ఇలాంటి సార్లు 10 మంది తగిలితే రోజుకి 1000 రూపాయలు తీసుకెళ్ళచ్చు. కేవలం 100 రూపాయలు లెక్కల్లో బ్రిలియంట్ అయినా కూడా ఎంపీసీలో చేరకుండా ఒకేషనల్ కోర్సులో చేరిన పిల్లలు నాకు తెలుసురా, ఆ 100 రూపాయలు ఆ పిల్లల జీవితాన్ని తలకిందులు చేసేస్తాయి. 100కి ఏమొస్తుందన్నావు కదా, ఆ 100 ఉండుంటే ఆ పిల్లల కన్నా జీవితం సొంతమయ్యేది కదా. ఒరే, అలాంటి చేదు నిజాలు చెప్పి మనసు పాడు చేయకరా. 100తో మీరేం చేస్తారో చెప్పు. ఒక్కొక్కళ్ళు 100 వేసి కూడబెట్టిన డబ్బుతో అనాథాశ్రమాలకు సరుకులు కొనిచ్చాము, చదువుకోవాలని ఆసక్తి ఉండి కూడా ఫీజు కట్టలేని పిల్లలకు ఫీజులు కట్టాము, పేదరోళ్లకు ట్రీట్మెంట్ చేయించాము, మందులు కొనిచ్చాము, ఆకలితో అలమటించే 1000 మందికి సమయానికి భోజనం కూడా అందించాము. రీసెంట్గా హుదూద్ తుఫాన్లో అన్నీ పోగొట్టుకొని ప్రభుత్వం వారు ఇతర ఎన్జిఓలు అందించే సహాయాన్ని కూడా అందుకోలేనంత దూరంలో ఉన్న కొండ ప్రాంతాలలో వారిని చేరుకొని వారికి అత్యవసరమైన వస్తువులను కూడా అందించాము. నువ్వు బొందన్న 100 ఎన్నో కడుపులు నింపింది, మరెన్నో జీవితాల్లో వెలుగుల్ని పంచిందిరా. సార్, ఈ 100 రూపాయలు తీసుకొని ఏదో ఒక మంచి పనికి ఉపయోగించండి సార్. హాయ్ హనీ, ఏంటి ఇంకా మేకప్ అవ్వలేదా? నో ప్రాబ్లం, టేక్ యువర్ ఓన్ టైం. నాకు ఒక అర్జెంట్ పని పడింది, 1 గంట పడుతుంది. ఈ లోపల నువ్వు వస్తే లంచ్ చేసేసి బిల్ నువ్వే పే చేసే. నీ కంపెనీ కోసం ఈ సీన్ కూడా వదులుతాను.
ప్రాసలతో దోజులేసి పెడతాడు. పెట్టే ఫోన్. సరే నరేష్, నా గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేసే టైంలో సగం టైం స్పెండ్ చేస్తే ఎన్ని మంచి పనులు చేయొచ్చో, ప్రతివారం నేను వీడికి ఇచ్చే టిప్ అంత డబ్బు ఎన్ని జీవితాలు నిలబెడుతుందో తెలుసుకోకుండా అజ్ఞానంలో ఉన్న నాకు జ్ఞానబోధ చేసి నా కళ్ళు తెరిపించారు వీరిద్దరు. ఇకపై నా గురించి నేను కాకుండా నలుగురు కోసం బ్రతికి నాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన ఈ సమాజానికి నా వంతు రుణం తీర్చుకుంటాను. రుణం తీర్చు తరుణం వచ్చిందని తప్పించుకుపోతున్నావా? బీరు ఫ్రెండ్ వదిలేస్తావా బారు దాటగానే? అయినా ఇకపై బార్ ఎందుకు దంట, వారానికి ఒక గంట మీతోనే ఉంటా. మీరు రండి మా వెంట. మా ఈ చిన్ని ప్రయత్నం మిమ్మల్ని అందరినీ అలరించిందని ఆశిస్తున్నాము. సమాజంలో చక్కటి మార్పు కోసం 1 గంటలో మనం ఏం చేయగలం అని మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం www.asva.co.in సందర్శించగలరు. ఇటువంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా స్వస్థానం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.